నాణ్యమైన విత్తనం వాడకపోతే విత్తన శుద్ధి చేయటం వల్ల ప్రయోజనం ఉంటుందా? మొట్టమొదటి మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి విత్తనం నాణ్యత అనేది చాలా ప్రధానమైనది. ఆ నాణ్యమైన విత్తనాన్ని వాడినప్పుడు ముఖ్యంగా విత్తన శుద్ధి చేయటం వల్ల ఈ క్వాలిటీ అనేది మనకి గణనీయంగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కనుక ఈ యొక్క మొలక శాతంతో పెరగటంతో పాటు శిలీంధ్రాలను పురుగులను నివారించడంతో పాటు ముఖ్యంగా ఆ యొక్క పాపులేషన్ అంటే పంట యొక్క సాంద్రత అనేది గణనీయంగా పెరుగుతుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల ముఖ్యంగా ఎలాంటి అంశాలు ఈ విత్తన శుద్ధిని ప్రభావం చేస్తాయి అనుకుంటే, రైతు సోదరులు మనకి రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేసే పంటలు చూసుకున్నట్లయితే వరి చాలా ప్రధానంగా ఉంటుంది, పత్తి ఉంటుంది, మొక్కజొన్న ఉంటుంది మనకి వానాకాలంలో. అలాగే సోయా చిక్కుడు కొన్ని జిల్లాల్లో సోయా చిక్కుడు ఉంటుంది. అలాగే నూనె గింజల పంటలు కొన్ని, అలాగే కంది, మనము పప్పు దినుసుల్లో చూసుకున్నట్లయితే కంది ఎక్కువగా, కంది, పెసర, మినుము ఈ 3 రకాల పప్పు ధాన్యాల పంటలు కూడా ఎక్కువగా వానాకాలంలో సాగు చేస్తారు. అలాగే మనకి కొన్ని జిల్లాల్లో ఈ పసుపు, అలాగే అల్లం వంటి పంటలను కూడా సాగు చేస్తుంటారు. ఇంకా హైదరాబాద్ చుట్టుపక్కల కానీ ఏ జిల్లాకి అనుబంధంగా ఉన్న ప్రాంతాల్లో కంపల్సరీగా ఈ కూరగాయలనే సాగు చేస్తారు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ముఖ్యంగా విత్తన శుద్ధికి ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయంటే విత్తన నాణ్యత, అలాగే మనము విత్తన శుద్ధి చేసే విధానము. అంటే రైతు స్థాయిలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక మందు ప్యాకెట్ తీసుకొచ్చేసి దాంట్లో కలిపేసి సమానంగా కలపకపోవటము, అంటే ఆ విత్తనానికి పూర్తిగా మంచిగా పట్టే విధంగా కలపకపోవటము, ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళకి అనుకున్న ఫలితాలు రాకపోవచ్చు. కాబట్టి విత్తన శుద్ధి చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులను అనుకూలంగా ఉండాలి. అలాగే ఈ యొక్క విత్తన నాణ్యత ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అలాగే పురుగు మందులు మరియు తెగులు మందులు ఏదైతే 2-3 రకాల మందులను విత్తన శుద్ధి చేసేటప్పుడు వాటి కలిపే విధానము, వాటి యొక్క కలయిక, ఇలాంటి అంశాలన్నీ గణనీయంగా ప్రభావం చూపుతుంది. కనుక ఈ యొక్క విత్తన శుద్ధిపై అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ యొక్క పద్ధతులను పాటించాల్సిన అవసరం ఉంది.